సో కష్టే ఫలి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ప్రతి ఏదో ఒక రూపంలో ఫలితం అందుతుందనుకుంటా. సో ఒరిజినల్‌గా చెప్పాలనంటే ప్రతి చోట కష్టపడేవారే విజయ తీరాలకు చేరరు. ఎంత కష్టపడతారో అంత సుఖపడతారు. కానీ ఎంత కష్టపడతారో అంతకన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించలేరు. సో ఎంత కష్టపడినా ఎంతో కొంత అదృష్టం ఉండాలి. సో 2014లో అనుకుంటా సుమారుగా ఒక 8-10 ఇయర్స్ బిఫోర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అని హిందీలో ఒక షో వచ్చింది. సో ఆ షో ప్రకారం సత్యపాల్ అనే ఒక మంచి మేధా సంపత్తి ఉన్న వ్యక్తి ఆయనకి 5,00,00,000కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేశాడు. అనూహ్యంగా 5,00,00,000 ఆయన గెలుచుకున్నాడు. తర్వాత ఆయన 5,00,00,000 సంపాదించేంత మేధా సంపత్తి ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేంత ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఆ 5,00,00,000 ఎలా సంపాదించాలని ఆలోచించాడు కానీ ఆ 5,00,00,000తో ఏం చేయాలనే విషయంలో ఆయనకి పరిజ్ఞానం లేదు. సో అలా లేకపోవడం వల్ల ఈ 5,00,00,000 అనూహ్యంగా సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ స్టాక్ మార్కెట్లో కానీ తెలియని రంగంలో పెట్టుబడులు పెట్టి అనూహ్యంగా నష్టాన్ని చవిచూశాడు. మళ్ళీ ఆయన స్థానం ఎక్కడైతే స్టార్ట్ అయిందో తిరిగి మళ్ళీ అక్కడే వచ్చి ఎండ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కాంపిటేటివ్కు ప్రిపేర్ అవుతున్నాడు. ఎవరి జీవితంలో కష్టపడితే ఎంత కష్టపడ్డా డబ్బులు వస్తున్నాయి కానీ ఆ డబ్బు మిగలడం లేదు, డబ్బులు ఖర్చులు అయిపోతున్నాయి అంటే ఒక్కసారి మీ పేరులో ఏదో ఒక దోషం ఉన్నట్లయితే ఆ దోషాన్ని సవరించుకుంటేనే ఖచ్చితంగా మీ జీవితంలో బంగారు బాటకి పునాది వేసిన వాళ్ళు అవుతారు. లేదనంటే మనం ఒక 25 కిలోల బ్యాగ్కి చిల్లు పడితే దాంట్లో ఉన్న ధాన్యం అంతా వెళ్ళిపోతుంది. అలాగే మీ జీవితంలో మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషం వలన మీరు సంపాదించిన సంపాదన మీకు అనూహ్యంగా డబ్బులు వచ్చిన లాభాన్ని చవి చూసినా కూడా అది ఏదో ఒక రూపంలో నష్టాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేస్తుంది కాదు. ఒకసారి అక్కడ దారిలో రాళ్ళు ఉన్నాయనంటే ముందే చెప్పులు వేసుకొని వెళ్తే ఆ రాళ్ల మార్గాన్ని సులువుగా దాటేయచ్చు కదా. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సవరించుకుంటే మీ జీవితాన్ని మీరే మార్చుకున్న వాళ్ళు అవుతారు.